రేగాలు కడుక్కోవాలా రోలు కడుక్కో మీ ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి రేగికాయలతో రేగి పచ్చడి చేస్తున్నాం. చాలా రోజులు ఇది చేద్దాం అనుకుని పోయిన సంవత్సరం అయితే చేద్దాం అనుకున్నాం. మొత్తానికి వాటి రోజు కుదిరింది. ఇదిగోండి రేగికాయలు ఇప్పుడే వచ్చిన ఫ్రెష్ రేగికాయలు నీళ్ళలో వేసి ఇలాగైతే కడిగాను. ఇందులో పురుగులు ఏమన్నా మట్టి అలా ఉంటుందని చెప్పేసి కడిగి ఇప్పుడైతే పచ్చడి ప్రాసెస్ అయితే చూసేద్దాం. వచ్చేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. రోట్లో అయితే దంచుతున్నా. ఇదిగోండి ఫస్ట్ ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం మళ్ళీ వేద్దాము. ఫస్ట్ జీలకర్ర, అదే పండు మిర్చి, సాల్ట్ కొద్దిగా ఇవన్నీ రోట్లో అయితే వేసేద్దాం. రోటి పచ్చడి రోటి పచ్చడి రేగాయల రోటి పచ్చడి ఉప్పు కూడా వేసేసాను. ఇక్కడ నాకు కొద్దిగా సాల్ట్ వేసాను, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఇది దంచేద్దాము. ఇందులో రేగాయలు అయితే కడిగి వేసేద్దాం. ఈ రేగాయలు ఏమన్నా లోపల పురుగులు ఉంటాయేమో అని ఇలా తీసి అయితే వేసుకోవాలి చూసి. ఏం లేవు, ఈ ఫ్రెష్ కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఆగితే పురుగులు పడతాయి రేగాయలు. ఇప్పుడైతే బాగా నీట్గానే ఉన్నాయి. ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసి గింజ నలగకుండా పైన పైన దంచుకోవాలి. బెల్లం అయితే అదర్వి నలిగాక వేయాలా? వేసే ఉప్పు వేసావా? అది ఉప్పు వేసా, అన్నీ వేసా. నాకు ఒక ఆమె ఇప్పుడు చెప్పింది ఏమని రేగాలమ్మా, మనం రేగాలు పెట్టుకోవాలంటే ఆమె విత్తనాలతోనే దంచుతుంది అంట తల్లి. మిరగాలు ఈ మిరగాలు అంటున్నారు. చూపి. రేగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మేము కూడా చూడలేదు ఎలా ఉందో. ఇదొక టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. ఇట చూడు, బాగా చూడు. టేస్ట్ సూపర్ ఉంది. నోట్లో పెట్టుకొని బాగా సాగిస్తే జీలకర్ర, ఉప్పు, రేగాయలు దంచటమే దంచడమే. రేగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బెల్లం వేసిలా. ఇదిగోండి రేగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది చిన్న ప్లేట్లలో వేసి ఎండలో పెడితే వడలైపోతే, లేదు అంటే ఇలాగైతే పిల్లలకి పెడితే మనమైనప్పుడు అది కావాలన్నప్పుడు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో చూసేది సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఫాదర్ మీ బాయ్ చెప్పు. బాయ్.